తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు. రెండు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ఇకపై జోరుగా వానలు కురవనున్నాయి. అనుకున్న సమయానికంటే ముందే తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మరో 2 రోజుల్లో అంతటా విస్తరించనున్నాయి. సాధారణంగా జూన్ 2వ వారంలో తెలంగాణలోకి ప్రవేశిస్తుంది నైరుతి. ఈసారి మాత్రం కొంచెం ముందుగా వచ్చిందని చెబుతున్నారు వాతావరణ నిపుణులు. తెలంగాణలో ఈ ఏడాది భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోకి ఎంటర్ అవ్వడం కూడా ఈరోజు అధికారికంగా హెచ్చరికలు జారీ చేయడం కూడా జరిగింది. సో ఈరోజు కనుక చూసుకున్నట్లయితే ఇటు తెలంగాణలో ఇటు మహబూబ్ నగర్, వనపర్తి, ఇంకా నారాయణపేట, ఇటు మహబూబ్ నగర్ జిల్లాల వైపు కూడా ఇవి వ్యాపించాయి. సో రాగల 2-3 రోజుల్లో ఇంకా మరింత పురోగతి చెంది ఇటు ఉత్తరం వైపు కూడా కదలికలు అనేవి కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఏపీలోని నెల్లూరు జిల్లా కావలి, తెలంగాణలోని మహబూబ్ నగర్ వరకు రుతుపవనాలు విస్తరించాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. సాధారణ తేదీ కంటే 10 రోజుల ముందే తొలకరి రావడం వల్ల వ్యవసాయానికి చాలా ఉపయోగపడుతుందంటున్నారు అధికారులు. నైరుతి రాకతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 3 రోజుల్లో వానలు మరింత ఊపందుకోనున్నాయి. కాకపోతే మనకి ఒక వారం రోజులు 10 రోజులు ముందు వచ్చాయి కాబట్టి ఆ వర్షాలు బట్టి మీ అగ్రికల్చరల్ ప్లానింగ్ లేకపోతే మిగతా సెక్టోరల్ ప్లానింగ్ వేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాన్సూన్ రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలో మిగతా ప్రాంతాలని కవర్ చేసే అవకాశం ఉన్నది. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడనుంది. ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగాను, కొన్ని చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉంది. తీరం వెంబడి కొన్ని జిల్లాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది వాతావరణ శాఖ.